नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, గోదాదేవి ధనుర్మాస వ్రతంలో 22వ నాటికి మనని నడిపిస్తోంది. గోదాదేవి నీలాదేవిని తనతో పాటు మార్గదర్శకురాలుగా స్వీకరించింది. దయతోటి నీలాదేవి ఆండాళ్ గోష్ఠిని ముందుండి ఆవిడ నడిపిస్తోంది. కనుక వీళ్ళకి ధైర్యం. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నేరుగా వెళ్ళామంటే అమ్మో ఆయన ఏం చేస్తాడో అని మనకి భయం. కానీ మన తరఫున పురుషకారం చేయగలిగే వ్యక్తులు ఒకరు మన ముందు నిలబడ్డారంటే మనకి మంచి ధైర్యంగా ఏమైనా మాట్లాడచ్చు అన్నమాట. ఏమైనా మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనకు ఉండేటటువంటి ఆర్తిని ఆవిష్కరించవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఈవేళ నీలాదేవినే సాక్షాత్తు మన వాళ్ళు తోడు చేసుకున్నారు కనుక ఆ స్వామి దగ్గరికి వచ్చి ధైర్యంగా ఆ స్వామి యొక్క పాదాలని మన వాళ్ళు ఆశ్రయించే విధానాన్ని ఎలానో గోదాదేవి తెలియచేస్తోంది 22వ పాసురంలో. ఈవేళ ఒకసారి పాసురాన్ని మనం అందాం. ఎలా మనకి ఆశ్రయించాలని చెబుతోందో మనం తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం అంకణ్ మాஞாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் ఇழிంది ఏలోరెంబావాయ్. అందమైనటువంటి పాసురం. మేం నీ శ్రీపాదములని ఆశ్రయించి ఆ ఆశ్రయణ నిరంతరము సాగుతూ ఉండాలని కోరుకుంటున్నామయ్యా. అది నాలో కనుక నువ్వు సాగించగలిగితే మా శాపాలన్నీ మొత్తం తొలగిపోయినట్లే. ఆండాళ్ తల్లి అద్భుతంగా చెప్తోంది. చివరి పంక్తిలో అంటారు, ఎంగళ్ మేల్ శాపం ఇழிందు. ఎంత కాలంగానో మమ్మల్ని పట్టుకు పీడించేటువంటి శాపాలన్నీ తొలగిపోతాయి. ఏమిటి శాపం? భగవంతుణ్ణి మరచి ఉండడమే మన పాలిటి శాపం. భగవంతుణ్ణి విడిచి ఉండడమే మన పాలిటి శాపం. భగవంతుణ్ణి గుర్తించలేకుండా ఉండడమే మన పాలిటి శాపం. ఆ శాపము తొలగిపోతుంది. మగిడింది హాయిగా ఆనందంగా మేము నిన్ను సేవిస్తూ ఉంటాం సుమా. గోదాదేవి ఈ మాట చెప్తోంది. అయితే మా కోసం నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటది? ఇప్పుడు భగవంతుడే వచ్చారు కదండి, ఆయన పాదముల్ని ఆశ్రయిస్తున్నారు. దేనికోసం ఆశ్రయించాలి? భగవంతుడి దగ్గర పెడితే మనం ఏం కోరాలి? అసలు ఏమైనా కోరాలా? భగవంతుడు ఉండేది మన హృదయాల్లో. హృదయాల్లో ఎక్కడ సంకల్పం కలుగుతుందో దానికి మూల కారణం ఆయనే. కనుక మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మాటలు చేత కాకపోతే, నాలుక తడబడితే మనం ఉన్నదాన్నే సవిగా మాట్లాడలేం తప్ప మనకి అసలైనటువంటి ఆయన గురించి తత్వాన్ని తెలియచేసే లోపల సంకల్పానికి మూల కారణం ఆయనే అయి ఉంటాడు. చేత మనలో ఏమున్నాయి అన్నీ ఆయనకి తెలుసు. ఆయన దగ్గర మనం ప్రత్యేకించి అడగాల్సింది ఏముంటుంది? కనుక ఆయన అనుగ్రహించినప్పుడు ఆయన స్థాయిని బట్టి ఆయన ఇస్తాడు. మనం అడుక్కుంటే మన స్థాయిని బట్టి మనం అడుగుతాం. మనం అణువులం, ఆయన విభువు. మనం అడిగితే ఇంతే అడగగలుగుతాం, మన బుద్ధికి అంతే తోస్తుంది. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన స్థాయిని బట్టి ఆయన ఇస్తే అది మనకి అఖండమవుతుంది, అది అనంతమవుతుంది మనకది.
అందుచేత మనం ఇది కావాలి అని మనం అడగాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన చూపు మన మీద పడితే అన్నీ పోయినట్టే, దోషాలన్నీ అన్నీ లభించినట్లే మనకి. అది మన ఆండాళ్ళ తల్లి చాలా అందంగా చెప్తోంది. ఈవేళటి పాటలో గోదాదేవి స్వామి యొక్క నేత్రాలను వర్ణిస్తుందండి. ఏం ఆశ్చర్యం! ఈ గోదాదేవి ఏమీ కోరడానికి రాదు కదా, ఆయనలో కలిగే ప్రతి స్పందనని దర్శించాలి. ఇందుకోసం చెప్పారు, తుయ్యలేడ పాడువాన్ యాం వందోమని చెప్పాడు గతంలో. స్వామి యొక్క స్పందన, ప్రథమ స్పందన దగ్గర నుంచి సేవించడానికి మేము వచ్చామయ్యా. పడుకుని ఉంటాడు స్వామి. ఇప్పుడు మన వాళ్ళు చేరారు స్వామి దగ్గరికి. స్వామిని లెమ్మని ప్రార్థన చేయాలి. లేచేటప్పుడు ఎట్లా లేస్తాడు? మొట్టమొదట ముందర పడుకున్నవాడు కొద్దిగా కళ్ళని తెరుస్తాడు. అలా కొద్ది కొద్దిగా కళ్ళు తెరుస్తాడు. ఆ తర్వాత పూర్తిగా తెరుస్తాడు. ఆ తర్వాత మెల్లిగా మంచం నుంచి లేస్తాడు. ఆయన ఆవలింత. ఆ తర్వాత చేతులు ఇటు అటు కాస్త విరుచుకుంటూ కొంత బద్ధకాన్ని తీర్చుకొని అప్పుడు మెల్లమెల్లగా ముందుకు నడుస్తాడు. మెల్లమెల్లగా ముందుకు నడిచేది రేపు మనం దర్శిస్తాం. ఈవేళ ఆ మొదట లేచేటటువంటి స్పందన ఎట్లా ఉంటుందో మనకి చెప్పాలి. ముందర నిదురించి ఉండేటువంటి ఆ నేత్రాలని, విశాలమైనటువంటి నేత్రాలని కొంచెం తెరవాలి. ఆ తెరిచేటప్పుడు పై రెప్ప ఉంటుంది, కింద రెప్ప ఉంటుంది. ఈ రెండు రెప్పలు తెరుచుకుంటుంటే ఆ లోపల ఉండేటటువంటి కనీనిక, నల్లగుడ్డు ఉంటుంది కదా, ఆ నల్లగుడ్డు మెల్లిమెల్లిగా కనిపించడం ప్రారంభిస్తుంది. దీన్ని ఎంత అందంగా గోదాదేవి వర్ణిస్తుందో అండి. ఎలా ఉంటుంది అది చెప్పాలి, దేంతోనైనా వర్ణించి చూపించాలి. ఏదైనా ఒక ఉపమానం వెయ్యాలి. ఇప్పుడు ఏమి నీ ముఖకాంతి చంద్రబింబంలాగా అంట. చంద్రబింబము వంటి కాంతి కలిగిన ముఖము కలిగినటువంటి వ్యక్తి అని మనం పిలుస్తాం. పొగడ్తా సాధారణంగా అట్లాగా గొప్ప దాంట్లో ఉంటుంది. కానీ భగవంతుడి కంటే గొప్పది ఏదైనా ఉంటే అక్కడి నుంచి ఆ గొప్పతనాన్ని తెచ్చి ఈయన మీద ఆరోపించి మనం చెప్పచ్చు. ఈవేళ గోదాదేవి ఈ నేత్ర సౌందర్యాన్ని మనకి చెప్పటం కోసమని ఎట్లా ఉంది ఆ నేత్రము, ఇలాగ రెండు కళ్ళు రెప్పలు ఉన్నాయి. ఈ రెండు రెప్పలు కొంచెం తెరవాలి. ఆ మధ్యలో కనీని కనిపించాలి. ఎలా ఉంటుంది అది? దీన్ని చెప్పటానికి కింకిణి వాయిద తామరై పూపోలే అంటుంది. అది కూడా సరైనది కాదు. కానీ ఏం చేస్తాం, ఉన్న వాటిలో కాస్తో కూస్తో కొంత చెప్పడానికి యోగ్యమైంది. సాధారణంగా చాలామంది నేత్రాలని పొగుడుతుండేటప్పుడు పుష్పాలతో పోడుస్తారు. ఏదో కలువల్ లాంటి నేత్రాలను, పద్మాల లాంటి నేత్రాలను, పుండరీకాక్షాలను ఇలా పొగుడుతూ ఉంటారు. కానీ గోదాదేవి అట్లా చెప్పకుండా ఎవ్వరూ ఉపయోగించిన ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పింది. కింకిణి వాయిద. కింకిణి అంటే పశువులకి మెడలో కట్టేటటువంటి గంటలు ఉంటాయి కదా, పశువులకు కట్టే గంటలు, వాటిని కింకిణి అని అంటారు. ఎలా ఉంటుంది అది? మామూలుగా మువ్వలు ఉంటాయి కదా, ఆ మువ్వలకి ఇత్తడితోటి చేసి ఉంటాయి, ఇలాగ పొడుగ్గా ఉంటాయి. ఇలాగా దానికి కింద ఇలా చిన్న గీత ఉంటుంది. ఇలా నడుస్తుంటే అది ఇలా ఊగుతుంటే అప్పుడు కనకనలాడుతూ ఉండాలి కనుక ఆ లోపల గంట లోపల ఏదో మోగేటటువంటి ఒక రాయి లాంటిది ఉంటుంది. మనం చూస్తే కింద నుంచి ఆ గీత కనిపిస్తుంది. ఆ లోపల ఏదో ఉంది కాబోలు అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప అది బయటికి రాదు, అది లోపల ఉంటుంది. అది ఇలాగా గజ్జెకి ఉండేటటువంటి ఆ అందం సగం తెరిచి లోపల ఏదో ఉన్నట్టు కనిపించినట్టుగా ఈ రెప్పలు తెరుస్తుంటే లోపల ఆ నల్లగుడ్డు కనిపిస్తుంటే మొట్టమొదట స్పందన నేత్రానికి అలా ఉండాలి. ఇలా చెప్పగానే గోదాదేవి ఈ వేళటి పాటలో మళ్ళీ కొంచెం మనసుకు కష్టం వేసింది. ఏమిటా గజ్జెతో పోల్చాం, చూడ్డానికి అది అలా ఉంది, కానీ అది ఎంత కఠినమైంది. స్వామి నేత్రం ఎంత దయావర్షం కురిపించేది, ఎంత సున్నితము సుకుమారము. దీన్ని దాంతో పోల్చడం అబ్బే తగదు అని మళ్ళీ పక్కన పెట్టేసి తామరై పూపోలే, తామర వంటి అలాంటి సిరుమువ్వ గజ్జె వంటి కన్నవలని, తామర వంటి చల్లదనాన్ని, తామర వంటి సౌందర్యాన్ని, తామర వంటి విశాలత్వాన్ని, తామర వంటి తడిని
దాంట్లో కలిగి ఉండే ఆ దివ్యమైనటువంటి నేత్రాలని మేము కోరుకుంటున్నామయ్యా, మా వైపు తెరవాలి అని చాలా అద్భుతమైనటువంటి వర్ణన చేస్తుంది గోదాదేవి. ఇది భగవంతుడి నేత్రానికి ఉంటుంది అనేది మనకి గ్రంథాల్లో కనిపిస్తుంది. తస్యేధా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణీ అని అంటుంది. కానీ మనకి ప్రపంచంలో ఎక్కడ అంత అద్భుతమైనటువంటి సౌందర్యం కనిపించదు. ఇప్పుడు మా విషయంలో నువ్వు అలా నీ నేత్రాన్ని తెరుస్తుంటే అది మేము చూడాలి. చూసి ఏం చేయాలరా? చూసి మేమేం చేయక్కర్లేదు, ఆ దృష్టిలోంచి వచ్చాడు ఆ చూపు మా మీద ప్రసరించాలి. ఎలా? ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిచావంటే ఆ కళ్ళల్లో నీ యందు ఉండేటటువంటి ప్రేమ, మా విషయంలో నువ్వు ఎంత ప్రేమను కలిగి ఉన్నావు. మేము ఏం కోరకుండా మాకు ఈ జన్మనిచ్చావు. ఇదివరకు ఎన్నో కొన్ని వేల జన్మలు ఇచ్చావు, తర్వాత ఎన్నో కొన్ని వేల జన్మలను నువ్వు సాధిస్తావు. అన్ని జన్మల్లోనూ మా వెంట నువ్వు ఉంటున్నావు, మాకు నడక నేర్పిస్తున్నావు. ఇలా ఇలా ప్రవర్తించి కొందరు నీ మాట వింటున్నాం, ఎందరమో నీ మాట వినకుండా అహంకారంతో నీ నుంచి దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. అయినా నువ్వు వదలకుండా పోనీ ఇది కాకపోతే మరొకటి, ఇది కాకపోతే మరొకటి అని దయతోటి నువ్వు ఇస్తూనే ఉన్నావు. మేం కోరేది నువ్వు అంతలా ఇస్తున్నావు కనుక ఒక్కసారి మమ్మల్ని నువ్వు ఆ చూపులతోటి చూడు చాలంతే. మేము తట్టుకునేట్టుగా చూడు. నీలో ప్రేమ ఉందనే విషయం మాకు తెలుసు, కానీ ఆ ప్రేమ యొక్క ఆధిక్యాన్ని మేము తట్టుకోగలగాలి. తట్టుకోవాలంటే ఏం చేయాలి? వేడి వేడి ఆ పాలని అమ్మ కొంచెం రుచి చూసి అది మరీ ఎక్కువ వేడైతే కొంచెం తగ్గించి పిల్లవాడి యొక్క నోటి పట్టడానికి తగ్గట్టుగా మార్చి ఎలాగైతే వాడికి త్రాగిస్తుందో అట్లాగా నువ్వు కూడా మా స్థాయిని మా స్థితిని ఎంతకాలం నిన్ను విడిచి ఎన్ని జన్మల్లో మేము తిరిగి రకరకాల యోనులు, రకరకాల కృత్యాలు, రకరకాలైన అనుభవాలు అవన్నీ కూడా అలా పొందుతూ ఏదో అదృష్టం చేత ఏదో సుకృతం కలిసి వస్తే, ఏదో సుకృతం కాదు నీ అనుగ్రహం మా యందు ప్రసరిస్తే ఈవేళ నిన్ను మేము తెలుసుకోగలిగేట్టుగా వచ్చాం కదా తండ్రి. మమ్మల్ని పట్టడానికి నువ్వు ఎన్ని పాటలు పడ్డావో, ఒక్క జీవుణ్ణి తరింపజేయడం కోసం నువ్వు ఎన్ని జన్మలను నువ్వు ఎత్తాల్సి వచ్చిందో కదా. ఇవన్నీ మా కోసం నువ్వు చేసావు. అది ఇప్పటికి మాకు తెలుస్తోంది. మా ప్రయత్నంతో రాలే, నువ్వు తెచ్చుకున్నావు మమ్మల్ని ఆ రకంగా. కానీ నువ్వు ఇదివరకైనా తెచ్చుకుంటాను అని అంటే వద్దు మేమే చేసుకోగలం అనేటటువంటి దురహకారంతో ఉండే ప్రవృత్తిని మార్చి నీవే సర్వస్వము అనగలిగే అంత దాకా పండించావు. పండించుకున్నది నువ్వే. అహంకారంతో తిరిగిపోయేది మాత్రం. నిన్నను స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు స్వామిని ప్రార్థన చేస్తూ అమ్మ పక్కన ఉంది కదా, అమ్మ అనుకూలత కొంత ఉంది కదా అని ధైర్యంతో, ఏమయ్యా ఏంటి నీకు 33 కోట్ల మంది ఉంటే తప్ప వాళ్ళని కాపాడకూడదా? మాలాంటి 5 లక్షల మంది ఉంటే నీకేమి వీళ్ళు పనికిరాని వాళ్ళు అయ్యారా? మెజారిటీ మీద నువ్వు ఆధారపడతావా ఏమిటి? బలం కలిగిన వాళ్ళకే సహాయం చేస్తావా, బలం లేని వాళ్ళకి చేయవా అని ఇలాగా కొన్ని విశేషణాలు ఆయనకి వేస్తూ విశేషణాల ద్వారా ఆయన కీర్తిస్తున్నట్టున్నా వాటి తత్వం చూస్తే మాత్రం ఆయనని నిర్బంధించి భగవంతుడి ద్వారా రక్షణ పొందే ఒక మాటకారితనం మనకు అనిపిస్తోంది. ఎందుకనంటే అమ్మని ప్రార్థన చేశారు కదా, అమ్మ అంగీకరించింది కదా, వీళ్ళతో పాటు చేరింది కదా, ఇంకా వీళ్ళకి ఇప్పుడు భయం లేదు. అమ్మ ఒడిలో ఉన్నంత వరకు ఎన్ని రకాల ఉపద్రవాలు వచ్చినా అన్నిటినీ అమ్మ చూసుకుంటుంది తప్ప వీడికి దాంట్లో ఏం ప్రమేయం ఉండదు కదా చిన్నారి శిశువుకి. ఇదిగో గోదాదేవి అట్లాగా తనకి ఒక పెద్ద కవచాన్ని వేసి అందిస్తోందన్నమాట. అందులో ఈవేళ ఆ నందగోపుడికి ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి విద్వత్త కలిగినటువంటి మహనీయులు ఉన్నారో అలాంటి వాళ్ళ పరంపరకి చెందినవాడా. వాళ్ళంతా మా ఆచార్యులు, మా వాళ్ళు. వాళ్ళ దగ్గరికి నువ్వు వచ్చావయ్యా వాళ్ళని వెతుక్కుంటూను, వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ రాలా. నిన్ను వెతుక్కుంటూ ఎక్కడికని పోతాం కనుక నువ్వు మా కోసం వస్తావు, మేము నీ కోసం రాలేము, నువ్వు మా కోసం రావాలి. మేము నిన్ను తెలుసుకోలేము, నువ్వు నిన్ను తెలిపితే అప్పుడు మాకు నీ విషయకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది.
అంత గొప్పవాడు అయ్యుండి కూడా మాకు కంటికి కనిపించే స్థితిలో నువ్వు ఉంటావు అంటూ ఈవేళ ఆ భగవంతుడు ఎలా మనకుంటాడో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని గోదాదేవి చెబుతుంది ఈవేళటి పాటలోనే అర్చామూర్తి గురించి. ఉలగినిల్ తోற்றమాయ్ నిన్ర సుడర్ అంటుంది. ఈ లోకంలో మా కంటితోటి మా చేతితోటి ఆరాధన చేసుకోవడానికి వీలయ్యేటువంటి రీతిలో నువ్వు వచ్చి మాతో పాటు ఉంటావు. చాలా అద్భుతమైనటువంటి ఉలగనిల్ తోற்றమాయ్ నిన్ర సుడర్, మా కంటికి కనిపించేట్టుగా విగ్రహ రూపంలో ఉన్న ఏమాత్రము నీ ప్రభావానికి లోటు లేకుండా ఉంటావు. నిన్ను మేము ఆశ్రయించాలి. లోపం మాది. నిన్ను గుర్తించక ఆశ్రయించకపోతే చెడిపోవడం అనేటటువంటి దాంట్లో నీకేం బాధ్యత ఉండదు కదా. ఆశ్రయించి చెడిన వాడెవడు ఉండడు, ఆశ్రయించక నష్టపోయినవాడు ఉండొచ్చును. అలాంటి వాణ్ణిని మనం ఆయన యొక్క చరణాలకి వినయంతో సేవంచి నమస్కరించి ఆయనకు అనుగ్రహాన్ని పొందాలి అని అమ్మ నేర్పుతుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఇలా అనండర్రా, ఇలా అడగండర్రా అని గోదాదేవి చెబితే ఇప్పుడు మన వాళ్ళు ధైర్యంగా స్వామి ముందరకు వచ్చి నిన్ననూ కొంత ధైర్యంగానే చెప్పారు. అమ్మ వీళ్ళకి తోడుంది కనుక ఈవేళ కూడా అంత ధైర్యంగానే చెప్తారు. అమ్మ తోడుంది కనుక అప్పుడు అమ్మని ముందు పెట్టుకొస్తున్నారు. అప్పుడు స్వామిని సుప్రభాత గీతికల్ని ఆలాపన చేయడం కోసం అని చెప్పి అందులో మటమట ఏమంటున్నారు, నందగోపాలుడి యొక్క కుమారుడా అని ఇప్పుడు ఇతన్ని పిలవాలి, నందగోప సంబంధీ అని పిలవాలి. అయితే పిలవాలంటే మటమట వీళ్ళ తండ్రి గారే నందగోపుణ్ణి అద్భుతమైనటువంటి రీతిలో కీర్తించాలి కదా. తెలిసి కీర్తించాలని కాదు, కానీ వీళ్ళు చేసేది అలా కీర్తనగా తనంతట తానే పరిణమిస్తుంది. వీళ్ళ యొక్క హృదయం సున్నితము, సుకుమారము, శాస్త్రీయము కూడా కనుక. అది ఎట్లాగో ఇవాళ పాటలో మనం చూద్దాం. నందగోపుడికి గొప్ప సంపద ఉంది. ఆత్తపడైతాన్, ఎన్నున్నాయో పశువులు ఆయనకే తెలియదు. అలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఈయన శ్రీకృష్ణుడు. పుట్టాడా దొరికాడా అనేది మన పక్కన పెడదాం. వాటిలో పుట్టినట్టే అందరూ అంటున్నారు, అందరూ అనుకుంటున్నారు కూడా. మనం కాసేపు అలాగే అనేసుకుందాం. ఆత్తపడైతాన్ మగన్, బాగా ఇబ్బడి ముబ్బడిగా కలిగినటువంటి ఒక మహానుభావుడికి కుమారుడా, అరివురాయి, నేను అంతటి వాణ్ణి అని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇందులో ఈ తర్వాత వచ్చే ప్రతి పదం మనకి సార్థకం. చూడండి ఎంత అద్భుతంగా చెప్తుందో. ఏ తక్కలంగల్, ఏమిటి ఈయనకి బాగా సంపద అంత ఉబ్బడి ముబ్బడిగా ఉన్నది. పెరుం పశుకళ్, పెద్ద పెద్ద పశువులు, ఆకారంలో కాదు ఔదార్యంలో. ఎలా చెప్తారు మీరు అంటే, ఏత కలంగల్, కుండలు పట్టుకొచ్చి వాటి పొదుగు దగ్గర పెడితే కింద నుంచి పాలు వస్తున్నాయా పైనుంచి పాలు వస్తున్నాయో కూడా తెలియటండి. చూడండి, పైన పాలు వేగంగా వస్తుంటే కింద నుంచి నొరగతో పాటు పైకి పొంగుకు వస్తుంటే ఇందులోంచే వస్తున్నాయి కాబోలని అనిపిస్తుంది. గురువుగారు శిష్యులకు ఉపదేశం చేశాక శిష్యులు దాని గురించి మాట్లాడుతుంటే, అబ్బా ఈ శిష్యులే బాగా చెప్తున్నారండి గురువుగారి కంటే అనిపించుకునే అంతగా ఉంటారట. కానీ దీనికి రావడానికి మూల కారణం పైనుండేటువంటి పొదుగు, అందులోంచి వచ్చే ధార కనిపించదు, కింద నుంచి పైకి పొంగేటువంటి ధార మాత్రం కనిపిస్తుంది. చెప్పిన గురువుగారు మనకు కనిపించరు, కానీ ఆ గురువుగారు చేసిన ఉపదేశం వల్ల వీళ్ళలోంచి వచ్చేటువంటి ఒక ఆవిష్కారాన్ని మాత్రం లోకం చూస్తుంది, శ్లాఘిస్తుంది. లోకం శ్లాఘించడం దాకా సరే, దాన్ని చూసి నువ్వు నీ తండ్రి గారిని గౌరవించగలిగి గుర్తించగలిగేట్టుగా ఉండాలి. అంతేకాని అంతా నా కృషేనండి మొత్తం నేను సంపాదించుకుంది అని అనకూడదు కదా. సామాన్యంగా లోకంలో అట్లాంటి అహంకారం వస్తూ ఉంటుంది. కొంత 4 అక్షరాలు రాగానే విద్య, ధనము, పదవి, వంశపు గౌరవం, ఒక్కొక్కటి రకరకాల ఉపద్రవాలు కలిగిస్తాయి. అలాంటి అన్నీ కలిసి ఉన్నాయంటే మా వాడికి అన్నీ ఉన్నాయండి. మా కృష్ణుడికి వంశం ఉంది, అందం ఉంది, సంపద ఉంది, మరి చక్కటి జ్ఞానం ఉంది. ఇన్ని ఉన్నాయంటే ఇంకెలా ఉంటాయి? బుద్ధిమంతుల విషయంలో అవన్నీ కూడా వారి ఆధీనంలో ఉంటాయి. కానీ బుద్ధి రహితుల యొక్క విషయంలో అవన్నీ తిరగబడతాయి. బుద్ధిమంతుల విషయంలో దమముగా ఉంటాయంటే అవన్నీ వారి యొక్క చెప్పు చేతల్లో ఉంటాయి. కానీ మిగతా వాళ్ళకైతే అవి తిరగబడి మదాల కింద మారతాయి.
మదములు ఎక్కిన ఏనుగులు అంటుంటారు చూడండి, అలా మదముల కింద మారతాయి. అలా మారడానికి వీల్లేదయ్యా. నువ్వు వచ్చింది మా కోసం, కుడి ఎడమలకి తేడా తెలియని మమ్మల్ని అందరినీ అనుకరించడం కోసం వచ్చి నువ్వు అట్లాగా అది తెలివి లేని వాళ్ళగా అలా ఉండిపోతే ఎట్లాగయ్యా? మమ్మల్ని అనుకరించడానికి నువ్వు రావాలి, లేవాలి, నిన్ను ముందర తెలుసుకో. ఇది గోదాదేవి ఈవేళ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, అంటే నీలాదేవి వీళ్ళతో చేరింది కనుక లోపల ఇంకా శ్రీకృష్ణుడే ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడిని మేలుకొల్పుతూ పాడుతున్నారు. ఎలాంటిది? ఏత్త కలంగళ్ ఎదురు పొంగి, ఆ కుండ ఎత్తి కొత్త కుండ పెడితే అందులోంచి మళ్ళీ వచ్చేస్తాయి, అంత వేగంగా పైనుంచి వస్తాయి. ఇప్పుడు వీడు చెబుతుంటే అబ్బా వీడే ఎంతో గొప్పవాడు అనిపిస్తుంది, కానీ వీడికి వెనకాతలు ఉండేటటువంటి మూల స్రోతస్సు వాళ్ళ గురువు. కానీ గురువు కనిపించడు, వీడి దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటుంది. కానీ అది నా గొప్పే అని వీడు అనుకుంటే పతనం అవుతాడు. ఇది పెద్దల యొక్క గొప్పతనం, వారికి అనుగ్రహం అనుకుంటే వీడి నుంచి పొందినవాడు కూడా తరిస్తాడు. అలాగా కొండలు ఎత్తడమే ఆలస్యం నిండుతూ ఉండేటట్టుగా, అది పైకి పొంగిపోతూ కూడా ఉండేట్టుగా, అయినప్పటికీ ఆగకుండా సొరియం పాలు కారుతూ ఉండేటటువంటి, పాలని ధారలుగా ఇస్తూ ఉండేటటువంటి వళ్ళల్ పెరుం పసుక్కల్, ఔదార్యంలో ఆకృతిలోనూ కూడా పెద్దవి. ఒకవేళ ఆకృతిలో చిన్న ఉన్నా ఔదార్యంలో పెద్దవి. వళ్ళల్ పెరుం పసుక్కల్, ఎన్నో. ఏమిటి పశువులు అంటే? జ్ఞానం కలిగినటువంటి మహనీయులని, ఎందరినో తన శిష్యులుగా కలిగినటువంటి భగవద్ రామానుజుల వంటి మహా ఆచార్యులను గురించి మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాంటి బాగా కలిగిన ఇంతింత పాలివ్వగలిగేటటువంటి పశువుల సమూహములని అనేకంగా కలిగినటువంటి ఒక మహానుభావుడి యొక్క కుమారుడా ఆత్తపడితాన్ మగనే. ఈయన పేరు చెప్పట్లా, ఆయన పేరు చెప్పట్లా, నందగోపుడి పేరు లేదు, కృష్ణుడి పేరు లేదు దీంట్లో. బాగా అలాంటి పశువుల సంపదల్ని కలిగినటువంటి ఒక మహానుభావుడి యొక్క కుమారుడా, ఇది నీకు పుట్టుకతో వచ్చినటువంటి సంపద. ఇది నువ్వు స్వయంగా సంపాదించుకున్న సంపద కాదు. ఇది నువ్వు ఆ ఇంట్లోకి పుట్టావు కనుక తండ్రి గారి సంపద అంతటికీ నువ్వు వారసుడు అయిపోయావు. సంపద పెరిగిపోయేటప్పటికి ఎలా ఉంటుంది? కష్టపడి సంపాదించి చేర్చుకున్న వాడికైతే దాని కష్టం తెలుస్తుంది. ఆ ఇంట్లోనే పుట్టిన వాడికి దాన్ని దుబారా చేయడం తప్ప మరి చేత కాదు. మరి నువ్వు కూడా అలాంటి కుటుంబంలో పుట్టావా? మర్చిపోయావు, మరపు వచ్చేసింది నీకు నేను ఎవణ్ణి అనేది. మా కోసం వచ్చావు కదయ్యా, నువ్వు మమ్మల్ని తరింపజేయడం కోసం వచ్చావు కదయ్యా. అరివురాయి తెలివి తెచ్చుకోవాయా, నువ్వెవరివో, ఎందుకోసం వచ్చావు? మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చావా, మళ్ళీ మర్చిపోయి పడుకోవడానికి వచ్చావా? వేదవ్యాస భగవానుడు శాస్త్రయోనిత్వాత్, వేదము ద్వారా మాత్రమే తెలియతగినవాడు అని ఆయన గురించి చెప్తున్నాయి. నువ్వు అంత గొప్పవాడివి, పెరియాయి. అంత గొప్పవాడు అంటే పోనీ ఆ వేదాలు వచ్చి నిన్ను సమగ్రంగా పూర్తిగా ఉన్నదంతా చెప్పేస్తాయంటే అలా చెప్పగలిగిన ఒక వాటికి కూడా అందనటువంటి ఉత్తమమైన ఉన్నతమైన గుణములు కలిగిన వాడివి. ఎలా ఉంటావు నువ్వు? ఉలగినిల్ తోற்றమాయి నిన్న సుడర్, ఈ లోకంలో సామాన్యులమైనటువంటి జ్ఞానం లేని మాలాంటి వాళ్ళకు కూడా కంటితో చూడటానికి, చేతులతో అర్చించడానికి వీలుగా నువ్వు ఒక అర్చా విగ్రహ రూపంలో అయినప్పటికీ నీ కాంతికి లోటు లేకుండా ఉంటావే స్వామి, నువ్వు మా కోసం లేవాలయ్యా. విగ్రహ రూపంలో ఉండే నువ్వు లేవాలి కనుకనే విగ్రహ రూపంలో ఉండే స్వామి దగ్గర సుప్రభాతాలు పాడతారు. సుప్రభాతం పాడడం అంటే ఆయన్ని లేపడం కాదు, మన కోసం అంతటి వాడు విగ్రహంలోకి వచ్చి ఇక్కడ మన దగ్గర ఉన్నాడనే తెలివి లేక నిదురించే మనని మనం మేలుకొల్పుకోవడం. సుప్రభాతం భగవంతుడికా? ఆయన నిద్రపోతాడా? ఆయన నిద్రపోతే ప్రపంచం అంతా ఉంటుందా? నిద్రపోయేది ఆయన విషయంలో మనం. సర్వవ్యాపి అని అంటున్నాం, విగ్రహం మాత్రం సర్వంలో ఒకటి కాదండి, అందులో మాత్రం ఎందుకు ఉండడు ఆయన? కానీ ఉంటాడనే నమ్మకం మనకు ఉండదు. ఈ నమ్మకం కలిగిందంటే మనం తరించినట్టే, మన జన్మ మన సాధనాలు పూర్తయినట్టే. అలా ఉండేటటువంటి స్వామి దగ్గర మనం మనలో ఉండేటటువంటి నిద్రాణ స్థితి నుంచి మనని మేలుకొలపాలి. ఇది మనం కోర. అది భగవంతుడికి సుప్రభాతం. కౌసల్య ఏదో ఉత్తిష్ట గోవింద, కౌసల్య సుప్రజ రామ అన్న ఉంటే ఆయన లేవాల్సింది. ఆయన విషయంలో అజ్ఞానం అనే చీకట్లో ఉండే మనము లేవాలి. లెమ్మని ప్రార్థన చేశారు.
అప్పుడు మనం ఆయన దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, ఇది గోదాదేవి అద్భుతంగా చెప్తుంది. మాతారునకు వలి తొలైంది, మాతారు శత్రువులు వలి తొలైంది. వాళ్ళకుండే ఒకనాడు మంచి గర్వంగా ఉండేవాళ్ళైనా నీ ప్రభావం తెలిసిన తర్వాత తమ శక్తినంతటిని కూడా పక్కన పెట్టి ఉన్ వాసెర్కణ్ నీ ద్వారం దగ్గర చేరి ఆత్తాదు వందు దూరంగా ఉంటే ఏ ఉపద్రవం వస్తుందో అనే భయపడి ఉన్ అడి పణియు మా పోలిని శ్రీపాదాలనే పట్టుకుని వాళ్ళు ఎలాగైతే ఉంటారో అట్లానే మేము కూడా వచ్చామయ్యా. అయ్యో అలాగే మీరు బాధపడుతూ వచ్చారా అన్నాడు ఆయన. నో బాధపడుతూ రాలేదయ్యా. పోతియాం వందో నిన్ను స్తోత్రం చేయడం కోసం మేము వచ్చామయ్యా. వాళ్ళల్లాగా కష్టాలు తీర్చమని స్తోత్రం చేయడానికి రాలే. పొగழுందు ఆనందంతో నోరున్నందుకు నిన్ను స్తుతించడం, కనులు ఉన్నందుకు నిన్ను సేవించడం, కాళ్ళు ఉన్నందుకు నీ సన్నిధికి నడవడం, చేతులు ఉన్నందుకు నిన్ను అర్చించడం, ఇవి నువ్వు ఇచ్చావు కనుక వీటిని వినియోగించడం కోసం మేము నిన్ను స్తుతిస్తున్నామే తప్ప స్తుతించడం సాధనం అని కాదయ్యా. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రం తెలియజేస్తుంది. శ్రీమన్నారాయణ చరణవు మనం ఆశ్రయించాల్సిందే. శ్రీతో చేరి ఉండే కళ్యాణ గుణాకురుని యొక్క శ్రీ చరణములని, చరణవు 2 చరణములని అంటుంది. అంటే భగవంతుడే మనకి మంచి సాధనం, మంచి ఉపాయం, తరింపచేసేటటువంటి ఒక మధ్యవర్తి అన్నమాట. చేరేది కూడా ఆయన్నే. ఇది ఆశ్చర్యం. చేత శ్రీమన్నారాయణ చరణవు అని ఈ వేల్టి పాసురంలో నీ పాదములని మేము సేవించడానికి, ప్రీతితో సేవించడానికి, సేవించడం మా ధర్మం కనుక సేవించడం కోసం మేము వచ్చామయ్యా. చేత స్వామి నువ్వు లే అని. లేచిన తర్వాత ఏం చేయాలి? అని శరణాగతి చేయాలి. ప్రపద్యే ఆశ్రయిస్తున్నానని చెప్పాలి. ఇది రేపు చేస్తుంది మన గోదాదేవి. ఎలా చేస్తుందో తెలుసుకుంటూ మనం కూడా ఆ గోదా గోష్ఠితోటి అమ్మని ముందు పెట్టుకుని నీలాదేవిని సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.